దేవుణ్ణి మహిమపరిచే దారి, రెండు నాశనమునకు వెళ్ళే దారి. ఈ రెండు అంశాలు చూపించి స్వపరీక్ష విధానంలో ఈ పాత సంవత్సరములో నుండి కొత్త సంవత్సరం అడుగుపెట్టే ముందుగా స్వపరీక్షతో మనం అడుగు పెట్టాలి. అంటే వ్యక్తిగత పరీక్ష, అది ఆత్మ సంబంధమైన పరీక్ష. ఇది నేను 27వ తారీఖున గుంటూరులో ఔసిబివోటు కాలనీలో మాట్లాడాను. 28వ తారీఖు డేవిడ్ బ్రన్హామ్ గారి చర్చిలో మాట్లాడాను. అలాగే ఈరోజు అదే వాక్య భాగాన్ని కొద్దిగా మనం క్లుప్తంగా చూడబోతున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రవచన వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి మైక్లో చదవలసిందిగా కోరుచున్నాను. కిషోర్ మళ్ళీ వస్తావుగా? ఓకే అన్న, నువ్వు ఉండాలి. అలాగన్నా. యెషయా గ్రంథం 43:7 ప్లీజ్. నా మహిమ నిమిత్తం నేను పుట్టించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించండి. నేనే వారిని కలుగ చేశాను, వారిని పుట్టించిన వాడును నేనే. చాలమ్మా. వారిని పుట్టించిన వాడును నేనే. మనల్ని పుట్టించిన వాడు ఎవరు? మాట్లాడండి. మీరే పుట్టించున్నారేంటి? ఓకే. మనల్ని పుట్టించిన వారు ఎవరు చెప్పండి? ఓకే. ఇదొక మార్గము. ఏంటంటే, నా నామము నిమిత్తము నేను సృజించిన నా ప్రజలు నన్ను మహిమపరుస్తారు. ఇది ఒక దారి, ఇది ఒక మార్గము. రెండవ మార్గము సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేశాడు. నాశన దినానికి ఆయన భక్తిహీనులను కలగజేసెను. ఇది ఏ దారి? నాశనానికి దారికి ఎవరు వెళతారు? భక్తిహీనులు. ఇందాక రామలక్ష్మి వాక్యం చెబుతున్నప్పుడు అదే జ్ఞాపం చేశాను. దేవుడు పుట్టించింది ఎందుకు? ఆయనను మహిమపరచడానికి. మహిమపరిచే దారిలో ఉన్న గుంపు, నాశనానికి వెళ్ళే గుంపు, భక్తిహీనత కలిగిన గుంపు. అంటే వాళ్ళకి దేవుడు లేడు, దెయ్యము లేదు, భక్తి లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఇక భయం లేదు. భక్తిహీనులు. హీనులంటే ఎంతమంది ఉన్నారు చెప్పు, సహాయం చేయొచ్చు కదా. అడుగు భాష ఓపెన్ చేసి ఉంచా నాకేరేవన్నా. చదువనా 16:4 వచనం. ఇది హైలైట్ అనమాట, హైలైట్ రిఫరెన్స్ ఇవన్నీ కూడా. రెండు మార్గాలు గుర్తుపెట్టుకోండి. దేవుడు మహిమపరిచే మార్గం, నాశనానికి వెళ్ళే మార్గం. దేవుడు మహిమపరిచేది ఎవరంటే, దేవుడు కలగజేసిన వారు దేవుడు మహిమపరుస్తాడు, గ్రహించిన వారు. భక్తిహీనులు, భక్తి లేకుండా, భయభక్తులు లేకుండా ఉన్నవారి కొరకు దేవుడు నాశనానికి సిద్ధపరిచాడు. ఆ దారిలోకి వెళ్ళిపోతారు. యెహోవా ప్రతిదాన్ని ఏదో ఉద్దేశంతో సృజించాడు. ఏదో ఒక ఉద్దేశం ఉంది. దుర్మార్గులను నాశనం జరిగించే రోజు కోసం నియమిస్తాడు. ఎవరిని? దుర్మార్గులను, దుర్మార్గత కలిగిన వారిని, దుర్మార్గ ఆలోచన కలిగిన వారిని, భక్తిహీనులను ఆయన దేవుడు నాశనమునకు పంపిస్తాడు. అసలు దేవుడు ప్రతి మనుషును ఎందుకు పుట్టించాడు, దేని కొరకు పుట్టించాడు, ఆయనకు ఈ మనుషుల వలన లాభాలేంటి, ఈ మనుషుల వలన ఆ దేవుడికి ప్రయోజనం ఏంటి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి. నాన్న వాడుక భాషలో చదివేస్తే బాగుంటుంది, అందరికి అర్థమైద్ది.
కొత్త వారు కూడా అర్థమైంది. ప్లీజ్ రీడ్ ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు తండ్రి అయిన వానికి స్థుతులు కలుగుతాయి గాక. పరమ స్థలాలలో ఆయన సమస్త ఆధ్యాత్మిక ఆశీస్సులతో మనలను క్రీస్తులో దీవించాడు. క్రీస్తులో దీవించాడు. ఎందుకంటే లోకంలో దీవించకపోవచ్చు, ఆస్తుల్లో దీవించకపోవచ్చు, క్రీస్తులో దీవించాడు. తర్వాత ఎందుకంటే మనం ఆయన సన్నిధానంలో పవిత్రముగా నిర్దోషంగా ఉండాలని ప్రపంచం ఉనికిలోనికి రాకముందే, ప్రపంచం అంట అసలు ఊరే లేనప్పుడు, గ్రామాలే లేనప్పుడు, పట్టణాలే పుట్టక మునుపు, ప్రపంచము ఉనికిలోనికి రాకముందే ఆయన క్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఇది మీరు ఆలోచిస్తే బుర్ర తిరిగిపోద్ది అనమాట. ఉనికి లేనప్పుడే, ఉనికిలోనికి రాకముందే మనలను దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, నేను ఆయన ఎన్నికలో ఉన్నానని నాకు గ్రహింపు కావాలి. నేను ఆయన ఎన్నికలో నేను ఉన్నానని నేను భయభక్తులు కలిగి ఉండాలి. నేను ఆయన ఎన్నికలో ఉండి కూడా నేను ఎన్నిక లేని వాటి కొరకు నా డబ్బును, నా సమయాన్ని, నా శరీరాన్ని ఉపయోగిస్తే నష్టం కలిగేది నాకే, దేవుడు తప్పు కాదు. దాని వలన వచ్చే నష్టం నేనే అనుభవించాలి. తప్పు నాదే, నేనే పశ్చాత్తాపడాలి. కానీ దేవుడు ఎందుకు? నెక్స్ట్ కంటిన్యూ చేయనా? తాను ప్రేమాభావంతో యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించడానికి. మైక్ చాలా బాగుంది నాన్న, వండర్ఫుల్, బాగా వస్తుంది. మనం పెళ్లి రోజు ఇబ్బంది పడ్డాం, నువ్వు ఉండాలి బలరాం అవసరం అయితే ప్రతిరోజు. ముందుగానే నిర్ణయించుకున్నాడు. అది ఆయన సంకల్పంలో ఉన్న మంచి ఉద్దేశం ప్రకారం దీని ద్వారా తన దివ్య కృపకు కీర్తి కలగాలని. హల్లెలూయా. ఎవరి దివ్య కృప? అంటే కృప దేవునిది, దేవుని కృప, దేవుని దివ్య కృపకు మహిమ కలగాలని, కీర్తి కలగాలని ఆయన భావం. ఇంతే, సింపుల్. మనం చాలాసార్లు మర్చిపోయి చేస్తున్న పొరపాటుని ఏంటో తెలుసా? మనం మర్చిపోయి చేస్తున్న పెద్ద తప్పేంటో తెలుసా? నా ఇల్లు నాది కాదు, నా దేవుడిచ్చాడు. ఇది దేవుని సంఘం, దేవుడి మందిరం. ఇది దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. నాకు పెంచడం కుదరదు, నేను అసమర్థుణ్ణి. దేవుడే నా పిల్లలను కాపాడాలి. కాలేజీలకు నేను వెళ్ళగలనా? కాపాడగలనా? దేవుడే ఈ వ్యాపారం దేవుడిచ్చింది. ఈ సౌందర్యము మొత్తము దేవుడిచ్చింది. ఆయనకే మహిమ కీర్తి కలుగునుగాక అని జెహోవాను అర్పించాలి, స్తుతి యాగము చేయాలి, దేవుణ్ణి కనపరచాలి. కీర్తి కలిగినట్లు ఆయన భావన. అంటే ప్రతి విశ్వాసి జీవిత ఉద్దేశం దేవుణ్ణి మహిమపరచడమే. దేవుణ్ణి మహిమపరచడం ద్వారా, మనము దేవుణ్ణి మహిమపరచడం ద్వారా ఆయన సంతోషిస్తేవాడు. ఆయన కోరుకునేది కూడా అదే. చెట్లు ఇచ్చాడు, తినండి ఫ్రూట్స్ అన్నాడు. ఆకుకూరలు పండించుకొని తినమని చెప్పాడు. భూమి నాది, పండించుకోండి, తినండి అన్నాడు. కానీ భూమికి పన్ను కట్టాలి, మెయింటెనెన్స్ గవర్నమెంట్ చేయాలి. కాబట్టి తినండి, అనుభవించండి. గాలి ఉచితం. ఆ గాలాడికే కరోనాలో చచ్చిపోయింది. భూమి ఉచితం, పండ్లు పండించుకోండి. మీ ఇంట్లో మీరు అరటి చెట్టు వేసుకోండి, అరటికాయలు వచ్చేస్తాయి. తోటకూర వేసుకోండి. చూసారా, భూమిని ఆశీర్వదించిన దేవుడు కీర్తి కలిగినట్లు దేవుడిచ్చిన భూమి, దేవుడిచ్చిన ఆకాశం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ప్రతి వస్తువును ఒక ఉద్దేశంతో కలగజేశాడు. నేను మధ్యలో మనం చెప్పినట్టున్నాను 3 విషయాలు. చెట్టు గురించి చెప్పానా? గొర్రె గురించి చెప్పానా? బర్రి, రామరపళ్ళు చెప్పానా? గుణదల్లో చెప్పినట్టున్నాను. బర్రి
పాలు తాగి గడ్డి తింటుంది. ఏమేస్తుంది? చస్తే మాంసం. దాన్ని ఇంగ్లీష్లో బీఫ్ అంటారు. బీఫ్ ఎంతమంది తిన్నారు? నో ప్రాబ్లం, నేను తిన్నాను, 2 సార్లు తిన్నా బీఫ్. వెరీ గుడ్ ఐజాక్, వెరీ గుడ్. బైబిల్ కాలేజీలో బీఫ్ తినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే, అన్న తినన్న మటన్ లాగా ఉంటుంది అన్నారు. వేసేసా. అర్థమవుతుందా? బర్రెని దేవుడు పుట్టించాడు. అది దేని కొరకు? మన ఇంట్లో ఉంటుంది, మన సావిట్లో ఉంటుంది, మన పాకలో ఉంటుంది. అది గట్టి తినిపిస్తున్నామో అది పాలిస్తుంది. అది చస్తే అమ్మితే, సంతలో అమ్మితే దాన్ని మాంసానికి ఆటో నగరు 100 అడుగు రోడ్లో ఆ మూల చివర మీద ఆ కిలో 300కు దొరుకుతుంది. గొర్రె గడ్డి తింటుంది. చలికాలము దాని చర్మము చలి కాసుకోవడానికి ఉపయోగకరముగా రగ్గులు తయారవుతున్నాయి. అది చస్తే మాంసం ఇస్తుంది, మటన్ ఇస్తుంది. మనం చేస్తే అందుకే బ్రతుకుండంగానే ఫలించాలి. అది చచ్చినా ఉపయోగపడుతుంది, చచ్చినా దానికి రేటు ఉంది, చంపైనా అది మార్కెట్లో తీసుకుని వెళితే దానికి విలువ ఉంది. అర్థం చేసుకోవాలి. నారాయణరావు గారిని దేవుడు ఒక పని మీద నిర్ణయించాడు. ఆ కట్ట మొత్తం కదిలించాలి, మొత్తం కదిలించాలి. డబ్బులన్నీ మొత్తం ఖర్చు పెట్టాలి దేవుడి కొరకు. కృష్ణమ్మ గారు ఎక్కడా? నువ్వు కూడా జాతికి ఇద్దరు కలిసి, ఇద్దరు కూర్చోండి, నేను వస్తాను. అర్థమవుతుంది కదండి? దేవుడు మహిమ కొరకు, దేవుడు మహిమ కొరకు. ఒక గేద, ఒక బర్రె, ఒక గొర్రె, ఒక చెట్టు నీడనిస్తుందండి. ఎండలో మాడిపోతున్నప్పుడు మనం చెట్టు నీడకి వెళ్ళంగానే అమ్మయ్య అనుకుంటాం, కానీ ఆ ఎండ వెళ్ళిందా? వెళ్ళలేదు. అలాంటి శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని నీడలోనికి మనం వస్తున్నాం, అమ్మయ్యా అనుకుంటున్నాం, సేద తీరుతున్నాం. అంటే ఆ చెట్టు ఉన్న ఫ్రూట్ అది అనుభవించదు, దాని ఫ్రూట్ మనం అనుభవిస్తున్నాం. అలా దేవుడు దాని కొరకే సృష్టించాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. కొబ్బరి చెట్టు, అబ్బా ఇంత కొబ్బరికాయలు బరువు మొయ్యలేకపోతున్నాయి, ఇంత ఎత్తు ఆకాశం, ద్రాక్ష చెట్టులాగా మెత్తగా చక్కగా నేను ఉంటే బాగుండదు అనుకుందంట. సంపంగ చెట్టు అనుకుందంట, అబ్బా ఎంత సువాసన ఇస్తున్నావే నువ్వు, నీలాగా నేను కూడా ఉంటే బాగుండు అది అనుకుందంట. బంతి పువ్వు అనుకుందంట, నేను బంతి పూలు కాస్తున్నాను అందంట. నువ్వు భలే ఉండవంటే, దేవుడు నన్ను ఇలాగే సృజించాడు, నేను బంతి పూలే కాస్తాను. దేవుడు నన్ను ఇలాగే పుట్టించాడు, నా పని ఇదే, సువాసన ఇవ్వటమే నా పని, నా పని నీడనివ్వటమే, నా పని ఫ్రూట్స్ ఇవ్వటమే, నా పని ఇవ్వటమే, నా పని ఇవ్వటమే. నేను ఒకరోజు చచ్చిపోతాను, చచ్చిపోయినా కానీ మనుషులు జీవనోపాధి కొరకు పొయ్యిలో పెట్టుకోవడానికి నేను ఉపయోగపడతాను. అది వేస్ట్ అవుతుందా? వేస్ట్ అవుదా? నారాయణ గారు, వేస్ట్ అవుతుంది. అంటే దేవుడు చూడండి, అక్కడ ఒక్కొక్క దానిని దాని పని నిమిత్తము దేవుడు సృజించాడు. నేను దేవుడిని మహిమపరచకపోతే 2 ప్రమాదాలు, దేవుడిని మహిమపరచకపోతే 2 డేంజర్స్ వేలు ఉన్నాయి. అవి చెప్పే ముందు ఒక ప్రశ్న. ఈ నూతన సంవత్సరంకి వెళ్ళే ముందుగా దయచేసి గౌరవం ఉంటే, నా మీద గౌరవం ఉంటే, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడి పనిలో మనము కొద్ది గొప్ప బిజీగా ఉండి మిమ్మల్ని పట్టించుకుంటూ, మీరు నన్ను పట్టించుకుంటున్న మనము ఒక పుస్తకం తీసుకొని, ఒక పెన్ను తీసుకొని, ఈ 12 సంవత్సరాల్లో దేవుడు నీకు, నీ కుటుంబానికి, వ్యాపారానికి ఏం చేశాడో రాసుకోండి. ఎంత లాభం వచ్చిందో రాసుకోండి, ఎంత నష్టం వచ్చిందో రాసుకోండి, మీరు ఎంత ఖర్చు పెట్టారో రాసుకోండి, ఎంత లోన్ ఉందో రాసుకోండి, దేవుడు మీకు ఏం చేశాడో రాసుకోండి.
సంఘానికి నువ్వేం చేసావో రాసుకోండి. పరిచర్యలో నువ్వే పని చేసావో రాసుకో. దాన్ని బట్టి ఎవరికి చూపించు. మాకు నీ గదిలోకి వెళ్ళి తలుపు తీసి నువ్వు స్తుతించు. ఆ పుస్తకం ఓపెన్ చేసి, ప్రభువా ఈ రుణాలు ఉన్నాయి నాయనా, నీకే అప్పగిస్తున్నాను. ఇది లోన్ అయినా నా వల్ల కాదు ప్రభువా పెట్టుబడి పెట్టడానికి. ప్రభువా ఇదిగో ఇంత నేను కట్టేశాను, నీకు స్తోత్రాలు. ప్రభువా నీ మందిరానికి నేను ఎంత త్యాగం చేసుకోగలిగాను. ఇది కొద్దిగే ప్రభువా, ఇంకా చేయాలి. చేసే మనసు నాకు ఇవ్వు ప్రభువా. ఇదిగో నాయనా నీ పనికి నేను ఇందిచ్చాను, కానీ దీన్ని చూస్తే ఇది ఎక్కువ కనపడుతుంది, నీకు ఇచ్చేది తక్కువ కనపడుతుంది. నీకు సమయం నేను ఎంత ఇచ్చాను, నా కుటుంబానికి ఎంత ఇచ్చాను, నా కుటుంబానికి ఎంత ఖర్చు పెట్టాను, నా దేవునికి ఎంత ఖర్చు పెట్టాను, ఎన్ని గంటలు దేవుడు మందిరంలో గడిపాను, దేవుడు పిల్లలతో గడిపాను, బంధువులతో గడిపాను, మార్కెట్లో గడిపాను. ఇది లెక్కలేసుకోవాలి. లెక్కలేసుకొని నూతన సంవత్సరం ఇవ్వు అని నువ్వు అడగగలగాలి. పశ్చాత్తాపడాలి. కృతజ్ఞతలు చెప్పే విషయంలో కృతజ్ఞతలు చెప్పాలి, పశ్చాత్తాపడే విషయంలో పశ్చాత్తాపడాలి. అలాగే మళ్ళీ రీఫ్రెష్ అయ్యి మళ్ళీ నూతన సంవత్సరంలోనికి మనం దేవుణ్ణి పంపించమని నూతన సంతోషముతో, నూతన వాగ్దానముతో, నూతన వాత్సల్యతో, నూతన ఆత్మతో, నూతన శక్తితో పంపించు ప్రభువా, అభిషేకించు, పంపించు నన్ను అని నువ్వు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా తన కార్యమును జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి మహింపరచకపోతే నేనైనా నువ్వైనా రెండు ప్రమాదాలు. దిస్ ఇస్ వెరీ సీరియస్. మనం అది ఆల్రెడీ మనకు తెలిసిన వాక్య భాగమే, మనం చూసాం 2 వారాల క్రితం కూడా. రోమాపత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం చదవండి, తర్వాత 24వ వచనం కూడా చదవండి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదనల యందు వ్యర్థులైరి. ఏమైపోయారు? దేవుడండి, దేవుడు పరిచర్య అండి, దేవుడు మందిరం అండి, దేవుడు పని అండి, దేవుని బిడ్డలండి, దేవుడండి, వీటన్నిటికీ కారణం మూలకారకుడు దేవుడండి. కాబట్టి దేవుణ్ణి దేవుడుగా, పెద్దోడుగా, ఘనంగా, గొప్పగా మహిమపరచలేదంట. వ్యర్థమైన వాదల యందు వ్యర్థులైపోయారంట. వ్యర్థమైన వాదల యందు ఏమైపోయారు? వ్యర్థులైపోయారు. వ్యర్థం అంటే పనికి మాలింది. తర్వాత 24 వచ్చును. ఈ హేతువు చేత అంటే ఈ కారణము చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరాలను పరస్పరము అవమానపరుచుకున్నారు. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించి ఏం చేశాడండి? పరస్పరం మీన్స్, ప్లీజ్ రీడ్ బ్రదర్. కారణం చేత దేవుడు వారి హృదయంలోని చెడ్డ కోరికలతో వారిని కల్మషానికి పరస్పరంగా తమ శరీరాలను అవమానపరచడానికి అప్పగించారు. పరస్పరం అదే, అక్కడ కూడా అదే ఉందిగా. అదే పరస్పరం. ఎవరన్నా ఏమన్నా సార్, ఒకదానికి బదులు ఒకటి చేయాల్సిన బదులు ఇంకోటి, లైక్ దట్. ఒకదానికి ఒకటి. ఓ గుడ్. ఏం చేశారు? అవమానపరుచుకున్నారు. తర్వాత దేవుడు వారిని సత్యానికి బదులు అబద్ధాన్ని పెట్టుకొని సృష్టికర్తకు మారుగా సృష్టిలోని వాటినే పూజించారు, సేవించారు. ఆయనే శాశ్వతంగా స్తుతిపాత్రుడు. తదాస్తు. అయిపోయిందా? 28 వచ్చిన 28. దేవుణ్ణి తమ ఎరుకలో ఉంచుకోవడం అంటే వారికి ఇష్టంగా లేదు గనుక చేయరానివి చేయించే పాడు మనస్సుకు దేవుడు వారిని అప్పగించాడు. మన బైబిల్ ఎక్కడ ఏముంది? భ్రష్టత్వం ఉంది. భ్రష్ట మనస్సుకు అప్పగించేశాడు. ఎవరు అప్పగించారు? అపవిత్రతకు అప్పగించాడు. 1, 2 భ్రష్టత్వానికి అప్పగించాడు. మీరు నిద్రపోకుండా కళ్ళు బాగా తెరిచి నా వైపు చూడండి. దేవుడే అపవిత్రతకు ఒక వ్యక్తిని వదిలేస్తే, దేవుడే ఒక వ్యక్తిని భ్రష్టత్వానికి అప్పగిస్తే, బెల్లంకొండ ఆయన దేవుడే భ్రష్టత్వానికి అప్పగిస్తే, దేవుడే అపవిత్రకు వదిలేస్తే ఇక ఎవ్వడు కూడా విడిపించలేడు. గుర్తుపెట్టుకోండి. దీనికి మూల కారణం ఆయనను మహిమ పరచకపోవటం వలన వచ్చే ప్రమాదాలు.
అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 23వ వచనం. ఇంకా కొద్దిగా స్పీడ్ అయిపోదాం, 10 నిమిషాలు ముగిచ్చేస్తాను. మళ్ళీ రామర్పాడు రామలక్ష్మి గుండలు వెళ్ళాలి. అతడు ఎవరతనో? హేరోదు గారు. హేరోదు గారు దేవుణ్ణి మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. నా హృదయపూర్వకమైన కోరిక, దయచేసి మీరు తలలు పైకెత్తండి. యవనస్తులారా, మీ అమ్మ మీ నాన్న కానీ, నాకు తెలియదు కదా అమ్మ, మీ పిల్లలు కానీ మీ భార్య కానీ లేక మీ భర్త కానీ, మన కుటుంబ సభ్యులు ఎక్కడన్నా గర్వపు మాటలు మాట్లాడుతున్నట్లుగా వస్తే వాడిని గద్దించండి. పిల్లలను గద్దించండి, హెచ్చరించండి. అనకూడదు, అలా అనకూడదు. భయపడమాకండి పిల్లలకి. దేవుడు ఊరుకోడు. దేవుడు ఇచ్చింది ఇదంతా. దేవుడు లేనిదే మనము లేమో. దేవుడిచ్చింది, దేవుని యొక్క బ్లెస్సింగ్. ఎవరైనా పాస్టర్ గారిని తిడుతున్నారు అనుకోండి, ఎవరైనా పాస్టర్ గారు నెగతాలు చేశారనుకోండి, పాస్టర్ గారికి ఎవరైనా నిక్ నేమ్ పెట్టారనుకోండి, మూతి మీద వాత పెట్టండి. మీరు మీ భార్య భర్తకు పెట్టండి పడుకున్నప్పుడు. పెట్టకుండా ఒక కేసు పెడతారు నా మీద. లైక్ ఊరిని అలా చెప్తున్నారు కానీ తప్పండి, అనకూడదండి. ప్రార్థన చేద్దామండి. ఆయన మనిషి కదా, ఆయన బలహీనుడు కదా. నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోతాడో తెలుసు. మనం ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం, మనం ప్రార్థన చేద్దాం. అలాగే విశ్వాస అయినా, అలాగే నీ భర్త పెళ్లి చేసినప్పుడు సూపర్గా కనపడ్డాడు, అందంగా కనపడ్డాడు, కాస్త వంగిపోయాడు. ఇప్పుడు అంతే, ఏమీ లేదు. కష్టపడి బస్తాలు మోసి గమేళాలు మోసి వంగిపోయాడు. కాస్త జుట్టు తెల్లబడింది, అంతే, ఏమి లేదు. కానీ నీ భర్తే. ప్రేమించు. నీ భార్య సూపర్ పెళ్ళప్పుడు, ఇప్పుడు కాస్త వంగిపోయింది, కాస్త శరీర బలహీనత వచ్చింది, కాస్త కాళ్ళు నొప్పులుగా ఉండే. కొద్ది జాలిపడండి. మీరు జాలిపడిపోతే ప్రపంచంలో ఎవరు పడరు. దేవుడి తర్వాత మీరే జాలిపడేది. ఆమెకి ఏమైనా అయిందా నువ్వు బాధపడతావు, పశ్చాత్తాపడతావు, నిద్ర పట్టతావు. అప్పారావు గారు భార్య లేని భర్త ఎలా ఉంటాడు అప్పారావు గారు అని తెలుసుకోవాలి మీరు. చిత్రెడ్డి ఆయన చెప్తాడండి కరెక్ట్గా. ఆయన కదిలించండి చెప్తాడు. ఎవరో అంటారండి, ఏమండి నేనున్న పర్లా, మగోళ్ళు ఉండలేరంట భార్య లేకపోతే, స్త్రీలు ఉండగలరంట. అది చూస్తున్న విషయమే. మా అమ్మ చాలాసార్లు అంది మా నాన్నతో, నేను పోతే మీకు విలువ తెలిసిద్ది అనేది. మా నాన్న ఎప్పుడు కూడా, నేను మా అమ్మకు కూడా గుర్తు చేశాను ఆ మాట. మా నాన్న ఏదో ఒకటి ఇలా అనేవాడు, కానీ ఆయనే ప్రభు దగ్గరికి ముందు వెళ్ళటం దేవుడి చిత్తమైంది. ఆమె ఉండగలుగుతుంది, ఆమె ఉండగలదు. కారణం కూతుర్ల మీద మమకారం కానివ్వండి, మనవరాళ్ళ మీద మమకారం కానివ్వండి, లేక పరిచర్య పట్ల ఆసక్తి, ప్రార్థన మంట. కాబట్టి నా మీద లేదనే కాదు, నేను ఇంట్లో ఉంటాను కదా రెగ్యులర్గా ఇంట్లో ఉంటాను కాబట్టి, ఎప్పుడన్నా మా షర్ట్ వేసుకున్న బాగుందంటే, నువ్వు ఎప్పుడూ మంచిగా తగ్గడు, ఏది కొత్తదో ఏది పాతదో కూడా నాకేం తెలియదు కదా, అన్నీ బాగానే ఉంటాయి. అలా ఉద్దేశం, ప్రతి విషయంలో స్తుతి చెల్లించండి. మన ఎవరో చెప్పారు, భర్త పడుకోవడం కానీ భార్య రంగేసేస్తున్నాడు తలకే. ఎందుకంటే ఆమె పక్కన ఈయన కూడా చక్కగా సూపర్గా కనపడాలని. పోనీ అలా చేస్తే చేయండి కానీ పేక నొక్క మాకండి. అర్థమవుతుంది మీకు? అలాగా. ఎందుకంటే నేను కూడా అదే చెప్పాను రామలక్ష్మి, నేను ఇదివరకులాగా పరిగెత్తలేకపోతున్నాను. నిజంగా చెప్తున్నాను,
ఎదురులాగా పరిగెత్తలేకపోతున్నాను, ఎదురులాగా చేయలేకపోతున్నాను, కానీ చేస్తాను అంతే, ఆఖరి వరకు చేయాల్సిందే. మన పిల్ల రెండో పిల్ల బాధ్యత అయిన తర్వాత సపరేట్గా మనం పెట్టేసి మనం ఎక్కువగా దేవుడి పనుల ముందుకు వెళ్ళిపోవాలి. ఈరోజు కొన్నిసార్లు మా అమ్మను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళలేము. నేను వెళ్ళినా రామలక్ష్మి టెన్షన్ పడిపోద్ది బాగా, బయటికి వెళ్ళినా ఫోన్ చేస్తూ ఉంటుంది. బాధ్యత, అత్త బాధ్యత, తల్లి బాధ్యత, ఇది దేవుడిచ్చిన ధన్యత. ఏమండి ఆంటీ, మనం ఎక్కువ ప్రార్థన చేయం, ఆంటీ మన కోసం ప్రార్థన చేస్తున్న సేవకురాలు, ఆమెకి మనం అన్నీ ఏర్పాటు చేయాలి కదండి. 1 గంట లేటుకి వెళ్దామండి బయటికి, 1 అరగంట లేటుగా మనం వస్తాం కదా. ఆమె చేస్తున్న పని చేస్తున్న ఆమెకి అన్ని అందుబాటులో మనం ఉంచాలి, అన్ని ఏర్పాట్లు చేయాలి, మనం పరిచర్య చేయాలి. దాని ద్వారా దేవుడికి మహిమ కలుగుతుంది. స్వపరీక్ష మనం చేసుకుందాం. ఇక్కడ మొత్తెను మరణానికి దేవుడు యోరోదుని అప్పగించడానికి కారణం దేవుడిని మహింపరచలా. అతడు పదవిని బట్టి గర్వించాడు, ధనాన్ని బట్టి గర్వించాడు, హోదాను బట్టి గర్వించాడు. గర్వం ఉన్న ప్రమాదం. స్వపరీక్ష చేసుకుందాం. కీర్తన గ్రంథం 96 కీర్తన 7వ వచనం. కీర్తన గ్రంథం 96 7వ వచనం. జనములు కుటుంబములారా, ఒక్క వ్యక్తి కాదు ఇక్కడ, జనాల కుటుంబాలారా. కుటుంబం దేవుని గణపరచండి, కుటుంబం దేవుడిని ఆరాధించండి, కుటుంబంగా దేవుడి మందిరానికి రండి. కుటుంబ ఆరాధన జరగాలి. కుటుంబం అంతా ఏం చేయాలి? దేవుని మహింపరచుకోవాలి. అలా చేయలేదా? స్వపరీక్ష చేసుకుందాం. ప్రభా క్షమించయ్యా. మనం పోయిన సంవత్సరం వాగ్దానాలు చేసి ఉంటాం. ప్రభా రోజు బైబిల్ చదువుతాను, రోజు ప్రార్థన చేసుకుంటాను, రోజు ఉపాస ప్రార్థన, శనివారం వస్తాను, హాఫ్ నైట్ పేరుకు వస్తాను, లేక ఆ పని చేస్తాను, ఈ పని చేస్తానని తీర్మానం చేసుకొని ఓడిపోయి ఉండొచ్చు, లేక మర్చిపోయి ఉండొచ్చు, మనం మానేసి ఉండొచ్చు. ఇది వ్యక్తికి కాదు, కుటుంబం మొత్తానికి ఇది జరుగుతుందా? ఇది గమనించాలి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. త్వరగా చదవండి. బాగా వేదనలు కలిగాయి, శ్రమలు కలిగాయి. అయ్యో ఏమా, పుండ్లను బట్టి ఏం చేసా తెలుసా? వాళ్ళకి వచ్చిన బాధను బట్టి అంట, పుళ్ళు వచ్చినాయి, శ్రమలు వచ్చేసినాయి, కష్టాలు వచ్చినాయి. వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి తిట్టారంట, దూషించారంట. కానీ క్రియలు మానారా? పాపం మానారా? ఏం చేయాలి? క్రియలు మానేయాలిగా, మరి తప్పు విధానం నుంచి బయటికి రావాలిగా. కానీ క్రియలు మానలేదు. వాళ్ళకు వచ్చిన పుళ్ళు బట్టి, వాళ్ళకు వచ్చిన వేదన బట్టి దేవుణ్ణి ఏం చేశారు? దూషించారు. అంటే రూపాంతరం పొందవలసిన వారు, మారు మనసు పొందవలసిన వారు, స్వపరీక్ష చేసుకోవలసిన వారు దేవుణ్ణి దూషించారు. తర్వాత ఏం జరిగిందో మీరే చదువుకోండి. ప్రియ సహోదరి సోదరులారా, మనందరము ఎలా ఉండాలి? స్వపరీక్ష చేసుకోవాలి. లూకాసు వార్త 17వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. లూకాసు వార్త 17వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. గొప్ప శబ్దంతో ఎవరాళ్ళు? కుష్ఠరోగులు, స్వస్థత పొందిన వాళ్ళు గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పారు. ఎవరు చెప్పింది? అతడు సమరయుడు. ఎవడతడు? కుష్ఠరోగి. యేసు ప్రభు ఏమంటున్నాడు? నెక్స్ట్ చదువమ్మా. సాగిలపడ్డాడు, వాడు సమరయుడు. అందుకు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, వినండి. 10 మందికి స్వస్థత కలిగింది కదా, ఆ 9 మంది ఎక్కడున్నారు? ఈ అన్యుడు, పరాయి దేశస్థుడు తప్ప ఎవరూ కనపడలేదు. అయ్యయ్యో. హలో బ్రదర్ రాజు, జాను, ప్లీజ్ లుక్ ఎట్ మీ. సంగమ ద్వారా మేలు పొందిన వారు ఏరి? సంగమ ద్వారా సహాయమును పొందిన వారు ఏరి? కనీసం కృతజ్ఞత చెప్పరా? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పరా? అన్నా అనరా? అంకుల్ అనరా? యేసుప్రభు అడుగుతున్నాడు. 10 మందికి స్వస్థత కలిగింది, కానీ ఒక్కడే కృతజ్ఞతాపూర్వకంగా కాళ్ళ మీద పడ్డాడు.
మేలు పొందిన ఆ 9 మంది ఎక్కడ అని అడిగితే ఆ లిస్టులో నువ్వు నేను ఉండావేమో పరిశీలన చేసుకోవాలి. దేవుడి ద్వారా మేలు పొందిన వారు, సంఘం ద్వారా మేలు పొందిన వారు ఎక్కడా, పరిచర్యలో ఎక్కడా అని దేవుడు అడిగితే సమాధానం ఏది అంటే ఇక్కడ అర్థం చేసుకోండి. దేవుడు బాధపడుతున్నాడు. 10 మందిని నేను బాగు చేశాను, నాలోంచి ప్రభావం వెళ్ళిపోయిందే, కనీసం కృతజ్ఞత లేకుండా వాళ్ళు లోకంలో కలిసిపోతే వెళ్ళిపోయారే, స్వస్థతల కొరకు వస్తున్నారు కానీ వారు రూపాంతర అనుభవములకు లేరు. అందుకే ఇక్కడ అన్నాడు గొప్ప శబ్దంతో. ఎలా అన్నారనండి? స్వస్థత పొందిన ప్రతి బిడ్డ, ఆయుష్ పెంచబడిన ప్రతి కుటుంబము నోరారా పాటలు పాడాలి, నోరారా స్తుతించాలి, నోరారా ప్రభువుకు ప్రార్థన చేయాలి, నోరు తెరవాలి. పాటలు పాడాలంటే బ్రతిమలాడాలి, హల్లెలూయా చెప్పాలంటే రెండోసారి చెప్పించుకోవాలి. ఇదేం గోలండి మనకి? గొప్ప శబ్దంతో. యవనస్తులు జాగ్రత్తగా ఉండాలి. గొప్ప శబ్దంతో. నాతో మీరు పరిగెత్తలేకపోతున్నారు. మీరు చదువులు ఎవరి కోసం వస్తారు జీతాలు? గొప్ప శబ్దముతో దేవుణ్ణి ఏం చేశారు? మహిమపరిచారు. ఎవరాళ్ళు? కృతజ్ఞత కలిగిన అన్యుడు, సమరయుడు. మనం కూడా నోరు తెరిచి మాట్లాడాలి. డాక్టర్లు కూర్చోబెట్టి ఆయ చేసినట్లు మాట్లాడాను. ఆయ జ్యోతి ఇక్కడ ఉంది, కింద ప్రకాష్ ఉన్నాడు. డైరెక్టర్లు మొత్తం కూర్చున్నాడు, ఆర్ట్ డాక్టర్ మొత్తం కూర్చున్నాడు. దొరికిందే ఛాన్స్, కొట్టేసాం 10 నిమిషాలు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు ఛాన్స్ ఇస్తాడో మనకు తెలియదు. ఫోన్ చేశారు, ఏమంటే మేము 10 సంవత్సరాల నుంచి మీ వీధిలో తిరుగుతున్నాము, ఇక్కడ మీ ఫోటో చూస్తూ ఉన్నాము, మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వారు ఈ క్రిస్మస్ 11 సంవత్సరాలు చేస్తున్నారండి, సార్ కోసం వచ్చాము. నేను భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు, నేను అప్పుడు ఎక్కడో బయటకు వెళ్ళినట్టున్నాను, ఇదే ఛాన్స్ అదే ఛాన్స్ అని ఎస్ చెప్పేశాను. వెళ్ళాను, టిక్ టక్ టక్ అంటే వెళ్ళాం. జస్ట్ అందరూ వచ్చారు. ఆఖరిలో నాకు ఐ జ్యోతి మెసేజ్ పెట్టింది, అన్న మీతో అందరూ ఫోటో దిగుదాం అనుకున్నారు. అబ్బా ఎంత ఛాన్స్ పోయింది, అందరూ ఫోటో దిగుదాం అనుకున్నారంట. ఓ సంతోషం, ఆ ఛాన్స్ మళ్ళీ అంత దొరికిద్దాం చూడమ్మా. సృష్టి మొత్తం గురించి, క్యాలెండర్ గురించి, క్రీస్తు శాఖ గురించి, క్రీస్తు పూర్వం గురించి మొత్తం షార్ట్కట్లో టక్క 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 చెప్పేశాం. అది యూట్యూబ్లో కూడా పెట్టా, మీరు వినే ఉంటారు. అనేక మందికి సువార్త చెప్పని సంవత్సరం అద్భుతంగా, ఎందుకో తెలియదు ఆత్మలో సంతోషం అని చెప్పానే, ఇదే సంతోషం. కొత్త వారికి సువార్త అందటం. దుర్దినాలు స్వపరీక్ష. ఇంకెంతో ఉంది ప్రభా నేను చేయాల్సింది, నేను ఎంతో ఉంది ప్రభా, ఇంతతో సంతోషపడతాం లేదు. ఓన్లీ 1% జరిగింది. నోరారా పలకాలి, నోరారా స్తుతించాలి, నోరారా దేవుడికి గణపరచాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన, హల్లెలూయా, మీరు బహుగా పని చేయటం వల్ల, మీరు బహుగా పాటలు పాడడం ద్వారా, బహుగా సువార్త చెప్పుడు ద్వారా, బహుగా దేవుడు పరిచర్య చేయడం ద్వారా తండ్రి అయిన దేవుడికి, సృష్టికర్తైన దేవుడికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. హల్లెలూయా, మహిమ కలుగుతుంది. మత్తయి సువార్త 5:16. మత్తయి సువార్త 5:16 మీరు స్టడీ చేసుకోవచ్చుక. మనుషులు మీ సత్క్రియలు చూసి, ఎవరి సత్క్రియలు చూసి? మన సత్క్రియలు చూసి పరలోకములో ఉన్న తండ్రిని మహిమపరచునట్లు, అమ్మో, వారి ఎదుట మీ వెలుగు. అంటే మనం ఎవరో, మన ఏ టైటిల్తో దేవుడు చూశాడు? వెలుగుగా చూశాడు. అంటే ఈ వెలుగు బయట వెలగాలంట. అప్పుడు తండ్రికి ఏం కలుగుతుంది? అప్పుడు తండ్రి మనల్ని బట్టి సంతోషిస్తాడు. షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ సంఘమా, సంఘాన్ని బట్టి దేవుడు స్తుతిస్తే, దేవుడు ఆయన సంతోషిస్తే అంతకు మించిన భాగ్యము లేదు. నా వెలుగును బట్టి ఇతరులకు ప్రకాశించడం ద్వారా, అది అంటే సత్క్రియ. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నా ఇంక చూడండి అందరూ, మీలో ఏదైనా సత్క్రియ ఉన్నట్టు ఎవరన్నా గుర్తించారా? మీతో చెప్పారా?
మీలో ఏదైనా ఒక సత్క్రియ గమనించి ఎవరైనా మీతో మాట్లాడారా, చెప్పారా, గుర్తించారా? లేదా పశ్చాత్తాపడాల్సిందే. ఈ వాక్యం ప్రకారం ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా, ఒక సేవకుడుగా చచ్చిన బ్రతికిన దేవుడికి మహిమ కలగాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలగాలి. దేవుడు మనల్ని చూస్తే, దేవుడు మనల్ని చూస్తే, దేవుడు మనల్ని పోలిస్తే తగిన మహిమ ఆయనకు అందుతుందా, కలుగుతుందా? ఇది ప్రశ్న. ఇప్పుడు నన్ను కాటాలో కూర్చోబెట్టాడు దేవుడు. ఆయన నాకు ఇచ్చిన ఆయుష్, తలాంతులు, వరాలు, ఈవులు, ఆర్థికంగా అన్ని విధాలుగా మొత్తం ఇగో ఎంత ఇచ్చాను అబ్బాయి నీకు అని సుమారుగా కిలోలతో పెట్టి ఇక్కడ చూస్తే తూగుతానా? స్వపరీక్ష చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఎవరో మనం చెప్పారు సేవకులు, డేవిడ్ బ్రెన్నా గారు అనుకుంటా, చాలామంది స్తుతికోటాలని సాయంత్రం పూట 1 గంట ప్రార్థన పెట్టుకొని బిర్యానీలు చిక్కుళ్ళు తింటం జరిపోయిందంట. మీరు సిద్ధపాటు ప్రార్థనలు పెట్టి పశ్చాత్తాపడుతూ దేవుని యొక్క నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారని మన సంఘాన్ని బట్టి ఆయన సంతోషించాడు. బిర్యానీ బట్టి దేవుడు సంతోషించడం గుర్తుపెట్టుకోండి. నాన్ వెజ్ని బట్టి ప్రభువు సంతోషించడం గుర్తుపెట్టుకోండి. నీ క్రియలు, నీ సత్క్రియలు, నా సత్క్రియలు బట్టి దేవుడు సంతోషిస్తాడు. యవనస్తులారా జాగ్రత్త. నెట్టగా బానిసైపోయేవారా జాగ్రత్త. మిమ్మల్ని మీరు దేవుడికి అప్పగించుకోండి. మారు మనసు పొందిన వారు జ్ఞాపకం చేసుకుని పరిచయం చేస్తున్నారు, మంచిదే. మారు మనసు పొందలేదు, దేవుడు బ్లెస్సింగ్ ఆగిపోయింది. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి, స్వపరీక్ష చేసుకుందాం. ఆయన పరిచర్య మనం చేయటం మానేసాం. ఆయన యొక్క పరిచయం చేయడం యవనస్తులు పారిపోతున్నారు, తప్పించుకు వెళ్ళిపోతున్నారు. స్వపరీక్ష చేసుకుందాం, పశ్చాత్తాపడదాం. మందిరాన్ని క్లీన్ చేసే విషయంలో కావచ్చు, గృహాలు దర్శించే విషయంలో కావచ్చు, మనం వెనకబడిపోయాం. పశ్చాత్తాపడదాం. కోట్లాది మంది ప్రజల ముందు, క్రీస్తు నాయపేట ముందు నిలబడినప్పుడు దేవుడు ప్రశ్నిస్తే నువ్వు జవాబు చెప్పలేక సిగ్గుపడతావు. అదేదో ఇక్కడే మనం పశ్చాత్తాపడతాం, మనకు మంచిది. ప్రభువును మహింపరిచే దారిలో ఉన్నావా? నాశనానికి వెళ్ళే దారిలో ఉన్నావా? ఓ సేవకుడా, ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, దేవుడు మహింపరిచే దారిలో ఉన్నావా? ప్రయాణం చేస్తున్నావా? లేక భక్తిహీన కొరకు సిద్ధపరిచినటువంటి నాశనపు దారిలో ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? స్వపరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, తలలు వంచండి, తలలు వంచండి. కాదు కాదు నిద్రపోవు కాలము, కాదు స్వస్థత తిరునాళ్ళ కాలము. పరుగు పందెము ఇది యుద్ధ రంగము, కళ్ళు తెరచి చూడు, నీ కళ్ళు విప్పి చూడు. పూర్ణ గారు ప్రార్థన చేస్తారు విన్న వాక్యాన్ని బట్టి. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. జనము మీద జనములు దాడి చేయు కాలము, యుద్ధ వార్త వినుచు గుండె పగులు కాలము. జనము మీద జనములు దాడి చేయు కాలము. అక్క చెల్లుకు పట్టలేదు, అన్నదమ్ములకు పట్టలేదు, అత్త కోళ్ళకు పట్టలేదు, రాష్ట్రానికి పట్టలేదు, దేశానికి గొడవలు. నీ కళ్ళు విప్పి చూడు, కళ్ళు తెరచి చూడు, నీ ఆత్మనేత్రాలు తెరిచి చూడు.
పాడండి. అంత్యకాలము ఇది, కోతకాలము ఇది, కృపాకాలము, అంత్యకాలము. అందరూ ప్రార్థనలో ఏకీభవించాలని కోరుచున్నాను.